పశ్చిమ గోదావరి జిల్లాలో 16,72,00,000 రూపాయలతో చేపట్టిన గోదావరి వరద గట్ల నిర్మాణ పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వశిష్ఠ గోదావరి ఏటిగట్టు నిర్మాణ పనులను ప్రతిష్టాత్మకంగా చేపట్టామని చెప్పారు. పనుల్లో ఎక్కడా లోపాలు లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఆ రోజు 14-19 నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 6 కోట్ల రూపాయల నిధులు తెచ్చి మన బురుగుపల్లి దగ్గర గ్రోయిన్స్ నిర్మాణం చేశాం. మళ్ళీ 19-24 5 సంవత్సరాల్లో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడినా భయాందోళనతో ఉన్నా కూడా ఒక్క రూపాయి దీనికి మంజూరు కాల. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి నేను కూడా ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండడంతో మరి ఏటుగట్టుకు ఏదైతే 20 కిలోమీటర్ల రమారమి ఏదైతే బ్యాలెన్స్ అంటే గోదావరికి 36 లక్షల క్యూసిక్లు హైయెస్ట్ 1986లో ఏదైతే వచ్చిందో దానికి తగినటువంటి రీతిలో ఆ ఏటుగట్టుని పటిష్టపరచడానికి 18 కోట్ల రూపాయలు, అదేవిధంగా దీని మీద ఏదైతే గ్రావెల్ రోడ్డు కూడా నిర్మాణం చేయడానికి ఒక 4 కోట్ల రూపాయలు, భవిష్యత్తులో కూడా ఒక బీటీ రోడ్డు లాంటిది కూడా దీని మీద నిర్మాణం చేసి ఏటుగట్టు పటిష్టతతో పాటుగా ఈ యొక్క లంక గ్రామాలకు గోదావరి తీర ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ కూడా ఒక రహదారి సౌకర్యంగా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో ఎంతో శ్రమించి నిధుల సమస్య ఉంది, ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా కూడా క్షణం కూడా తీరిక లేకుండా పనిచేసి నిధులు తీసుకొచ్చి పనులు చేస్తూ ఉన్నాం. అయితే కొంతమంది ఇక్కడ అధికారుల అవగాహన లోపం లేకపోతే అక్కడ ఏజెన్సీ ఎవరైతే వర్క్ ఉన్నారో వాళ్ళ మరి పనితీరులో కానీ 1-2 చోట్ల ఏదైతే ఇక్కడ ఈ పనులు నాణ్యతతో జరగాలి, లేని పక్షంలో సీరియస్గా చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పుడే నేను అటు అధికారులని ఏజెన్సీని కూడా హెచ్చరించాం. ఎందుకంటే మనం కష్టపడి తెచ్చినటువంటి నిధులు ప్రతి రూపాయి కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా నాణ్యతతో ఉండాలి. నాణ్యతలో రాజీ పడితే ఎవరిని కూడా ఉపేక్షించే పని లేదని చెప్పేసి కూడా వాళ్ళు కూడా హెచ్చరికలు చేశాం. ఖచ్చితంగా మీరు ఏదైతే క్వాలిటీ మట్టితోటి మరి ఎంత తెచ్చి పటిష్టంగా ఈరోజు మనం పని చేస్తామంటే ఇంకో 10 సంవత్సరాలు శాశ్వతంగా 10 కాలాల పాటు శాశ్వతంగా ఉండేలాగా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే కొంతమంది ఇళ్ళు కూడా ఇబ్బంది ఉందని ఏదైతే దృష్టిలో పెట్టారో మరి ఆర్డీఓ గారికి కూడా బాధ్యతలు చెప్పాం. ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా సర్వే చేసి వాళ్ళకి ఎక్కడైతే ఇళ్ల స్థలాలు ఇచ్చాము, ఇళ్ల స్థలాలు ఇచ్చిన దగ్గర ఇళ్ళు ఎక్కడ మంజూరు చేసి పడ్డాయి, మంజూరు అయితే బిల్స్ ఎంత వచ్చాయి, ఇంకా బిల్స్ మొత్తం రానోళ్ళు ఎవరున్నారు, ఇళ్ల స్థలం రానోళ్ళు ఎవరున్నారు ఐడెంటిఫై చేసి ఏ పేదవాడు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి సౌకర్యకరంగా ఉండేటువంటి విధంగా మరి ఆ యొక్క ఇంట్రెస్ట్ తీసుకోమని చెప్పేసి ఆర్డీఓ గారిని కూడా స్పెషల్గా ఆ యొక్క హౌస్ హోల్డర్స్ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకు కూడా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది.